మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి విశాఖకు చేరుకున్న ఆయన టీడీపీ ఆఫీసులో బస చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు బయలుదేరారు లోకేష్. కాసేపట్లో రాంబిల్లి మండలం సీతపాలెం చేరుకుని బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేయబోతున్నారు. 102 ఎకరాల్లో సుమారు 2300 కోట్ల పెట్టుబడితో ఈ ఫార్మా కంపెనీ నిర్మిస్తున్నారు. మొత్తం 3 దశల్లో ఈ కంపెనీ నిర్మాణం జరగబోతోంది. మొదటి దశ 2027కు, రెండో దశ ఏప్రిల్ 2030కి, మూడో దశ అక్టోబర్ 2031కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేష్ కంపెనీ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 3:15 విశాఖపట్నంలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటంతో అటు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక లోకేష్ విశాఖ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన ప్రస్తుతం బస చేసి ఉన్నారు. కాసేపట్లో అనకాపల్లి జిల్లాలో రాంబిల్లో ఉన్నటువంటి ఫార్మా సజ్జలో బ్లూటెక్ హెల్త్ కేర్ సంబంధించి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో లోకేష్ ముందుగా ప్రకటించిన ప్రకారం కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తారని చెప్పారు. అదేవిధంగా ఆ పరిశ్రమలతో పెట్టుబడులు పెట్టించడం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే విశాఖపట్నం అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈసారి ఫార్మాకు సంబంధించి బ్లూజెట్ హెల్త్ కేర్ అనేది దేశంలో చాలా ప్రముఖమైనటువంటి సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థకు సంబంధించి 2300 కోట్ల రూపాయలను ఫార్మా సజ్జలో పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపిస్తుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు 1700 ఉద్యోగ ఉపాధి అవకాశాలను స్థానికులు కల్పిస్తామని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. దాదాపు కూడా 108 ఎకరాలను ప్రభుత్వం ఏదైతే ఈ బ్లూజెట్ సంస్థకు కేటాయించింది. దాంతోపాటు కూడా ఏదైతే ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రోత్సాహకాలను పరిశ్రమలకు అందిస్తున్నారో వాటికి సంబంధించి అన్ని ప్రోత్సాహకాలను కూడా ఈ సంస్థకు అప్పగించడంతో పాటు కూడా ఎకరా 40 లక్షల రూపాయలకు ఆ సంస్థకు భూమిని ప్రభుత్వం అప్పగించింది. దీని ద్వారా కూడా ఏదో ఆరోగ్య సంరక్షణ అదేవిధంగా కొన్ని మందులు తయారీకి సంబంధించి కూడా ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తులను రాబోయే 2-3 ఏళ్లలోనే ప్రారంభించబోతున్నట్టు కూడా ఆ సంస్థ ప్రకటిస్తుంది. ఇప్పటికే విశాఖపట్నంకి సంబంధించి లోకేష్ ఈ రకమైనటువంటి అభివృద్ధి పనులు చేపడుతూ ఉండగా మరోవైపు కీలకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతూ ఉంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా దీన్ని నిర్వహించాలి, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ స్థాయిని పెంచేలాగా ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడానికి సంబంధించి నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి కూడా వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ బాబుతో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ శతాబ్ది ఉత్సవాలను ఒక మైలురాయిలో నిలిచిపోయేలా నిర్వహించడానికి సంబంధించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులను దీనికి అతిథులుగా తీసుకురావడం ద్వారా కూడా ఈ శతాబ్ది ఉత్సవాల తాలూకా ప్రాముఖ్యతను చాటి చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా లోకేష్ వీసీతో పాటు కూడా విద్యావేత్తలతో సమావేశమయ్యి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ అదేవిధంగా ఏఈఎస్ఎఫ్ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించి కొంత గందరగోళం వివాదాలు గత 10-15 రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించి ఈ వివాదాలకు సంబంధించి కూడా నారా లోకేష్ కొంత సమాచారాన్ని తీసుకొని ఇటువంటి ఘటనకు సంబంధించి ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవైపు ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా రాజకీయ పక్షాల పరంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉంది. అటు కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మరికొన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీ కూడా నిత్యం విశాఖపట్నంలో ఆందోళనలో నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాల తాలూకా డిమాండ్లు ఏంటి, వాళ్ళకి ఏ రకంగా కూడా సర్ది చెప్పి ఆ వివాదానికి సంబంధించి ముగింపు చేయాలనే దానికి సంబంధించి కూడా నారా లోకేష్ చర్చించి అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. అనంతరం నారా లోకేష్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా అనకాపల్లిలో భూమి పూజ పూర్తయిన తర్వాత సమావేశమయ్యి వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు చేయబోతూ ఉన్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.